మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరొదే కాల సమయం దేని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటున కాచి కాపాడి సంరక్షించిందేవా. మరొదే కాల సమయం సజీవ లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నిర్ధులకు ఏర్పాటు దేని ఒక భాగము అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనములు ఈ విధంగా రాయబడినవి. మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడిగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడా నున్న సహోదరులను గలతీలో ఉన్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. పౌలు గలతీ సంఘానికి పత్రిక రాస్తున్న సందర్భము అంటే దేవుడు తనను ఏ స్థాయిలో పిలుచుకున్నాడో, ఏ స్థాయిలో తాను పిలువబడి దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పరిచర్యలో తాను ఆత్మపూర్ణుడై ఆత్మానుసారంగా నడుచుకుంటూ ప్రభు యొక్క మాటను బట్టి పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని కలిగిన వాడై అనేకమైన ఆత్మీయ సంగతులను గలతీలో ఉండే సంఘానికి ఈ పత్రిక ద్వారా తాను రాయడం జరిగింది. కాబట్టి తాను ఏ స్థితిలో ఈ పరిస్థితిని అనే మాటను గుర్తు చేశాడు. అంటే ఒకప్పుడు హానికరుడు, హింసకుడు, దోషకుడు, నేడు ప్రభు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టినవాడు. నేడు తాను శుభాభివందనములు చెప్తున్నాడు గలతీ సంఘానికి. అంటే ఒక సంఘము, ఆ సంఘము యొక్క అభివృద్ధి, దానిలో ఉండే విశ్వాసులు, కుటుంబాలు, సేవకులు, ఈ విధమైన పరిచర్య ఏదైతే ఉందో దానిలో ప్రభువుతో ఏ విధంగా మనము మమేకం అవ్వాలనే విషయాన్ని గుర్తు చేశాడు. అందుకనే అంటాడు ఇక్కడ, మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుల వలనైనను కాక అంటున్నాడు. అంటే ఇది మనుష్యుల వలన ఎవరో చెప్తే కాదు, కానీ దేని బట్టి తాను ఈ పత్రిక రాస్తున్నాడంట, యేసుక్రీస్తు వలనను అంటాడు. అంటే యేసుక్రీస్తు వలన నేను ఈ పత్రిక రాయడానికి ముందుకొచ్చాను. ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అంటాడు. అంటే ఎవరైతే మరణించి తిరిగి లేచారో యేసు ప్రభువారు, ఆయనను మరణంలో నుండి తిరిగి లేపిన తండ్రి అయిన దేవుడైన యెహోవాను బట్టి తాను ఈ మాటను గుర్తు చేయొచ్చు. అపోస్తలుడిగా నియమింపబడిన పౌలను నేనును అంటాడంటే తాను దేవుని చేత, ప్రభువు చేత, పరిశుద్ధాత్మ చేత, తండ్రి చేత తాను ఏదైతే అపోస్తలత్వాన్ని పొందుకున్నాడో ఆ అపోస్తలత్వాన్ని బట్టి దేవుని యొక్క పనిలో భాగముగా ఈ మాటలను పౌలు పత్రిక ద్వారా ఆనాడు గలతీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్నాడు. అంటే మనము ప్రభువుతో జీవించాలన్నా, ప్రభు మనతో జీవించాలన్నా ఆయన యొక్క మాటలను బట్టి, ఆయన ఉద్దేశాలను బట్టి మనము ప్రత్యేకింపబడవలసి ఉంది. కాబట్టి ఇక్కడ అపోస్తలులుగా పిలువబడిన పౌలు తండ్రి ప్రేమను, కుమారుని యొక్క ప్రేమను, పరిశుద్ధాత్మ యొక్క కార్యాలను గుర్తు చేసుకుంటూ ఇక్కడ అంటున్నాడు, నాతో కూడనున్న సహోదరులందరూ అంటున్నాడు. అంటే నేనే కాదు, నా తోటి పరిచారకులు, అపోస్తలుగా పిలువబడ్డవారు, దేవుని పనిలో పాలుభాగస్తులైన వారు, ప్రతివారు కూడా మీకు వందనాలు. అంటే ఏంటి? గౌరవప్రదమైన, ప్రేమపూర్వకమైన శుభవచనాలను అక్కడ పౌలు గుర్తు చేస్తూ, నాతో కూడా నున్న సహోదరులందరూ గలతీయాలో నున్న సంఘములకు శుభమని చెప్పి రాయినది.
ఈ గలతీలో ఉండే సంఘాలు ఏవైతే ఉన్నావో వారందరికీ కూడా శుభమని చెప్పి వ్రాయినది. అంటే మేలు కలుగునట్లు, మంచిదాని కొరకు ప్రయాసపడినట్లు, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించువారమై, దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చువారమై, ప్రభువు యొక్క పనిలో పాలిభాగస్తులమై ఉండాలి అనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక అంటున్నాడు. తండ్రి కుమారుల యొక్క ప్రేమను, కృపచేత రక్షింపబడ్డ మనకి ఆయన సమాధానాన్ని, సంబంధమైన ప్రేమను ఆయన వ్యక్తపరుస్తున్నాడు. అంటే ఒక సంఘము బలపడాలన్నా, ఒక సంఘము స్థిరపడాలన్నా అక్కడ దేవుని యొక్క ప్రేమ ఎంత అవసరమై ఉన్నదో ఆ ప్రేమ యొక్క ఉద్దేశాలను ఈ పత్రిక ద్వారా పౌలు తెలియజేస్తున్న సందర్భము. అంటే దేవుని మాటలను, దేవుని ఉపదేశములను, దేవుని లేఖనానుసారంగా జీవిస్తూ ఆ జీవితాలను ఎవరైతే ప్రభు కొరకు తమను తాము సమర్పించుకుంటున్నారో ఆ సమర్పింపబడిన కుటుంబాలను బట్టి, సంఘాన్ని బట్టి, విశ్వాసులను బట్టి ఈ పత్రికను తాను వ్రాయించిన విధానాన్ని అక్కడ తండ్రిని, కుమారుణ్ణి గుర్తు చేసుకుంటూ పౌలు అంటున్న మాట, తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునగాక. వ్యక్తులను బట్టి, వ్యక్తిత్వాలను బట్టి కాదు కానీ దైవత్వాన్ని బట్టి, దైవాన్ని బట్టి, దేవుని యొక్క మాటను బట్టి, పరలోక సంబంధమైన దేవుని బిడలను బట్టి పౌలు మాటలు పలుకుతున్నాడు. కాబట్టి మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. ఇప్పుడు దుష్టకాలము అంటే అపవాది యొక్క ఏలుబడిలో ఉన్న మనలను, అపవాది యొక్క బంధకాల నుండి విడిపింపబడ్డానికి ఆయన తన కుమారుని లోకానికి పంపించి ఆయన కుమారుని ద్వారా మనకి ఈ విడుదల దయచేశాడు. అంటే క్రీస్తు యొక్క జనన, మరణ, పునరుత్థానాల ద్వారా అపవాది యొక్క ఆలోచనలను, అపవాది యొక్క తలంపుల నుండి మనము ప్రత్యేకింపబడ్డవారమై ప్రభువు చేత, పరిశుద్ధాత్మ చేత తండ్రి చిత్తమందు జీవించువారమై ఉండగలిగిన స్థితి దేవుడు మనకు ఇచ్చాడనే విషయాన్ని పౌలు గుర్తు చేయుచున్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము అన్నాడు. తండ్రి చిత్త ప్రకారం ఏమైంది? క్రీస్తు మనలను ప్రస్తుత కాలమందు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రస్తుత కాలమందు దుష్టకాలము నుండి అంటున్నాడు. అంటే దుష్టుడు ఏలుబడి చేయుచున్న ఆ ఏలుబడి దినాల నుంచి విమోచింపవలెనని మన పాపములను నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. విమోచన అంటే విడుదల. ఆ పాపము నుండి మనల్ని విడిపించడానికి ప్రభువే ఆ యొక్క విమోచన క్రయధనాన్ని చెల్లించాడు. అంటే మన అతిక్రమములు, మన పాపములు మనకు దేవునికి అడ్డుబండగా, అడ్డురాయిగా ఉన్నవి కాబట్టి వాటిని దూరపరచడం కోసం ఆయన తన కుమారుని లోకానికి పంపించినప్పుడు ఆయన కుమారుని ద్వారా ఈ విమోచన కలిగింది. అంటే క్రీస్తును బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి ఆయన చూపిన ఆ యొక్క ప్రతి విధమైన ఆశీర్వాదాలు, దీవెనలు మనకు కలగాలని ఆయన నలుగొగొట్టబడి, హింసింపబడి, మరి సమాధి చేయబడి మరణించి మరి ఆయన మూడవ దినాన్ని లేపబడడం జరిగింది. అంటే తండ్రి యొక్క చిత్తాన్ని జరిగిస్తూ కుమారుడైన క్రీస్తు ప్రభువారు మనలను ఆయన రాజ్యంలో చేర్చడానికి, తండ్రితో పాటు మనము జీవించడానికి ఆయన చేసిన శిలువ యాగమై ఉన్నది. కాబట్టి ఇక్కడ పౌలు సంఘానికి చెప్తున్న మాట, క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తానే అప్పగించుకొనెను. మన పాపముల నిమిత్తము ఆయన అప్పగింపబడ్డాడు. అంటే ఏ పాపము లేని ఆయన మన పాపముల నిమిత్తం అప్పగింపబడి మన పాపములను తొలగించి
మనలను రక్షించడానికి ఆయన ఈ పనిని చేసిన వాడై ఉన్నాడనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి దేవునికి యుగయుగములకు మహిమ కలుగునగాక ఆమేన్ అంటున్నాడు. అంటే మన నిమిత్తము ఆయన చేసిన ఈ యొక్క పని ఏదైతే ఉన్నదో ఆ పని నిమిత్తము ఆయనకి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. అంటే ఆయన బిడలమైన మనము ఆయన మహిమలో, ఆయన మహిమతో మనం ఉండాలంటే ఆ మహిమలో ప్రవేశించగలిగిన ఆయన ప్రేమ కలిగిన మాటలకు, ఆయన ఉద్దేశాలకు లోబడి తండ్రి చిత్తాన్ని జరిగించిన క్రీస్తు యొక్క ప్రేమకు సాదృశ్యంగా ఆయన మన కొరకు చేసిన ఈ యొక్క శిలువ యాగాన్ని బట్టి, ఆయన మనకు అనుగ్రహింపజేసిన ఈ రక్షణను బట్టి మనము ప్రభువుతో పరిశుద్ధాత్మతో తండ్రి యొక్క ఉద్దేశాల యందు నిలిచిన వారమై, ఆయన యొక్క మాటల యందు జీవమున్నది కాబట్టి ఆ జీవాధిపతిని కలిగిన వారమై జీవించు వారమై ఉండాలని పౌలు తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ పరిశుద్ధతయు, నీతియు, సత్యమును, యథార్థతయు కలిగి ఉండుటకు కావలసిన వాటిని దేవా మీరు మీ సేవకుడైన అపోస్తలుడైన పౌలు ద్వారా ఆనాడు గలతీ సంఘానికి రాసిన పత్రికను బట్టి నేడు మేము నీ యొద్దకు రాగలుగుటకు నీ కుమారుడైన క్రీస్తును మా కొరకు పంపించిన విధానాన్ని బట్టి మా దోషముల నుండి, మా పాపములను విడిపించడానికి తండ్రి నీ కుమారుని నలుగగొట్టి శిలువ మరణమునకు అప్పజెప్పి ఆయన మా కొరకు శిలువ మరణం ఉంది మేము పొందవలసిన గాయముల నుండి మాకు విమోచన అనుగ్రహించి నేడు మాకు రక్షణ దయచేసి ఉన్నారు. కాబట్టి తండ్రి నీ కుమారుని యందు విశ్వాసముంచి నీవు మా మధ్య ఉంచిన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క సహాయము ద్వారా మేము ఆత్మపూర్ణులం కాగలిగి నీతో యుగయుగాలు జీవించగలిగిన స్థితి మా అందరికీ దయచేయండి. పౌలు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ ఆ యొక్క పత్రికలో అనేకమైన నీ ప్రేమ కలిగిన మాటలను వ్యక్తపరిచాడు. కాబట్టి నాయన అట్టి ప్రేమలో కొనసాగుటకు మాకు నీ కృప దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఆ కూడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి, సమాధానపరచండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న కుటుంబాలను బట్టి వారి అవసరతల్లో నీ సహాయం అనుగ్రహించమని, అయా వాతావరణ మార్పుల వల్ల విపత్తుల నుండి, వరదల నుండి, అపాయకరమైన పరిస్థితుల నుండి నీ బిడలైన వారిని సంరక్షించి కాపాడమని, సమాధాన నెమ్మది నీ వాక్యము ద్వారా మాకు అనుగ్రహించమని, మీ ప్రేమయందు మేము నిలిచిన వారమై నీతో యుగగాలు జీవించే వారమై ఉండగలందులకు అట్టి కృప దయచేయమని యేసున్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారము మాకు దయచేయము. మేడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించుము. శోధనలో తేకాదులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉండవు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.